హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే బేబీకార్న్ రెసిపీస్ అనమాట. హాఫ్ కార్న్ ఏమో కర్రీ చేశాను, ఇంకో హాఫ్ ఇలా ఫ్రై చేస్తున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఆ వీడియో లింక్ అయితే రిలేటెడ్ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఫ్రై కోసం ముందు బేబీకార్న్ వాష్ చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను. దానిలో కొంచెం పసుపు, మీకు సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ వరిపిండి, ఒక స్పూన్ మైదా పిండి, కొంచెం శనగపిండి వేసి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ మ్యారినేషన్ ప్రాసెస్లో వాటర్ ఎక్కువ యూజ్ చేయకూడదు, ఎందుకంటే మనకి క్రిస్పీగా కార్న్ కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను లాస్ట్లో కొంచెం అయితే ఆయిల్ కూడా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా పకోడీలాగా మనం వేసుకోవడమే. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము డిష్ అవుట్ చేసుకోవడమే. మీకు ఇంకొంచెం స్పైస్ కావాలి అంటే మ్యారినేషన్ అప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. నేను పిల్లలు తింటారు కాబట్టి స్పైస్ అనేది తగ్గించాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో, టేస్టీగా కూడా వచ్చాయి. దీని కాంబినేషన్ నేను మజ్జిగ చారు అయితే చేశాను. ఇప్పుడు టేస్టింగ్ టైము. అలా రైస్లో మజ్జిగ చారు వేసుకొని అన్నంతో పాటు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పైన బేబీకార్న్ ముక్క పెట్టుకొని తింటే అదిరిపోద్దంతే. నాలా ఎంతమందికి చిల్లి తినడం ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.